ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మావోయిస్ట్ అగ్రనేత, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి బర్షీదేవ నిన్న తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. అదంతో పాటు మొత్తంగా 15 మంది లొంగిపోయారు. మీ అందరికి కూడా వార్తల్లో చూసుంటారు. ఆదివారం లేదా సోమవారం తెలంగాణ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. లొంగిపోయినటువంటి వీళ్ళందరినీ కూడా చూపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సరే, వీళ్ళు లొంగిపోయారు, ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు అన్న కాడ చర్చ జరుగుతుంది. ఒక 2-3 నాయకులు మాత్రమే ఇక మావోయిస్ట్ ఉద్యమంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. దాదాపుగా మావోయిస్ట్ ఉద్యమం కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది, చివరి దశకు వచ్చింది. దేవుజీ ఎవరైతే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారో దేవుజీ, ఈ దేవుజీ కూడా తెలంగాణలోనే ఉన్నారు. ఆయన కూడా త్వరలో తెలంగాణ పోలీసులకు లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. దేవుజీ కావచ్చు, తర్వాత ఇంకా దేవుజీతో పాటు ఉన్నటువంటి మావోయిస్టు కీలకమైన నాయకులు ఒక 2-3 వీళ్ళు కూడా తెలంగాణలోనే ఉన్నారు. తెలంగాణ పోలీసులు ఎదుట రాబోయేటువంటి కొద్ది కాలంలోనే లొంగిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినపడుతున్నాయి. నిజానికి దేవుజీ కూడా లొంగిపోతే ఇక మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ఆగిపోయినట్టే లెక్క. దశాబ్దాల ఉద్యమం పూర్తిగా ఆగిపోయినట్టే అర్థం చేసుకోవాలి. ఇప్పటికే హిడ్మాని కోల్పోయిన తర్వాత మావోయిస్ట్ ఉద్యమం చాలా ఇబ్బంది పడతా ఉంది. హిడ్మా ప్లేస్లోకి వచ్చినటువంటి దేవా కూడా లొంగిపోయారు. నిన్న ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లో ములుగు జిల్లా దగ్గర తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. తర్వాత దేవా మీద 50 లక్షల రివార్డు తెలంగాణలో ఉందంట. ఇతర రాష్ట్రాల్లో ఇంకా చాలా ఎక్కువే ఉంది. తెలంగాణలో 50 లక్షల రివార్డు ఇతని మీద ఉంది. నిన్న లొంగిపోయినటువంటి మావోయిస్టులందరికీ కూడా తక్షణ సాయం కింద 25,000 రూపాయలు ఇచ్చారట. సో తెలంగాణలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కొంత సాఫ్ట్ కార్నర్గా ఉంటారు అనే కారణం చేత కొంచెం ఉన్నటువంటి మావోయిస్టులు అంతా కూడా తెలంగాణకు వచ్చి ఇక్కడ తలదాచుకొని ఇక్కడే లొంగిపోదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలియవస్తున్న సమాచారం. అయితే ఇక్కడ మీడియా కథనాల ప్రకారం దేవుజీ లొంగిపోవటానికి తెలంగాణని ఎంచుకున్నాడా, లేదు కొద్దిగా ఛత్తీస్గఢ్లో పరిస్థితులు బాగలేవు కాబట్టి, ఒడిశాలో కూడా బాగలేవు కాబట్టి, ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నారు కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏతర ప్రభుత్వం తెలంగాణ కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కొద్దిగా సేఫ్ జోన్ అని చెప్పి తలదాచుకున్నారా, తెలంగాణలో కొద్దిగా పోలీస్ కదలికలు కొద్దిగా మావోయిస్టుల మీద తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆలోచనతో ఏమైనా ఇక్కడ ఉన్నారా, తెలంగాణను స్థావరంగా పెట్టుకుని ఉన్నారా, లేదా లొంగిపోతానని చర్చ జరుపుతూ కొన్నాళ్ళు స్థావరంగా ఎంచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే దేవుజీ అంత ఈజీగా లొంగిపోతారు అని అనుకోవడానికి లేదు. వీళ్ళంతా తొలితరం నాయకులు, ప్రాణాల మీద ఏమాత్రం తీపి లేనటువంటి వాళ్ళు, ప్రాణం పోతుందని తెలిసే ఉద్యమంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు. అంత ఈజీగా వీళ్ళు లొంగిపోతారు అని అనుకోవటానికి లేదు. కానీ పరిస్థితుల్లో మాత్రం చాలా భిన్నత్వం వచ్చింది. లొంగిపోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు. మామూలుగా అయితే లొంగిపోవటానికి ఏమాత్రం మొగ్గు చూపే మనసులు కాదు, కానీ పరిస్థితులు మాత్రం వారికి పూర్తిగా నెగిటివ్గా ఉన్నాయి. లొంగిపోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే రకంగా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా మావోయిస్టులు కదలికలు ఆగిపోయినాయి. లిబరేషన్ ఆర్మీ ఎవరైతే ఆపరేషన్ చేస్తారో ఆ నాయకత్వం అంతా కూడా దాదాపుగా కనుమరుగైపోయింది. ఇప్పుడు హిడ్మా వెళ్ళారు, హిడ్మా తర్వాత వచ్చినటువంటి దేవాని కూడా ఇప్పుడు దేవాన్ని లొంగ తీసుకున్నారు, హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకెవరున్నారు, దేవుజీవుడు కనపడుతున్నారు. నిన్న విప్లవ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. మరి ఆ విప్లవు ఆజాద్ అని అంటారు, అంటే వాళ్ళ నాయకుల పేర్లు ఓపెన్గా అన్ని బయటికి రానివారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక 3-4 నాయకులు మాత్రమే తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విప్లవ్ అలియాస్ ఆజాదు, తర్వాత ఈ దేవజీ, ఇలాంటి వాళ్ళు ఒక 2-3 మాత్రమే నాయకులు మిగిలి ఉండుంటారు. ఇప్పుడు ఈ 2-3 కదలికల మీద కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు,
వీళ్ళు లొంగిపోవడానికి సిద్ధమయ్యారా, లేదా ఏమైనా ఉనికి కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఎందుకంటే నిన్న మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు కదా, నిన్న మొన్న మీడియాలో హల్చల్ అవుతుంది. నల్లపు దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ నాయకుడు, అతన్ని మేము వదిలిపెట్టాం. ఆల్రెడీ హిడ్మా చనిపోవటానికి కారణమైనటువంటి బీజాపూర్ కాంట్రాక్టర్ని మేము చంపేశాం. అలాగే నల్లపు దుర్గా ప్రసాద్ని కూడా మేము వదిలిపెట్టాం. నల్లపు దుర్గా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ బ్రోకరు, కాంగ్రెస్ లీడరు. హిడ్మాని వాళ్ళే కారు పెట్టి ఆంధ్రాకి తరలించేసి అనారోగ్య కారణాలతో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి పంపిస్తామని చెప్పి కాల్లో తీసుకెళ్ళి ఆంధ్ర పోలీసులకు అప్పచెప్పి ఎన్నుకౌంటర్ చేపించారు. శత్రువులకు అప్పచెప్పారు. తీయని మాటలు పలికి హిడ్మాని చంపడానికి కారకులయ్యారు. కాబట్టి మేము వదిలిపెట్టాం. గతంలో నల్లపు దుర్గా ప్రసాద్కి మేము ప్రాణభిక్ష పెట్టాం, కానీ మా ప్రాణాలు అతను తీశాడు. కాబట్టి అతన్ని మేము వదిలిపెట్టామని చెప్పేసి ఒక లేఖని మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినట్టుగా, విప్లవ పేరుతో విడుదల చేసినట్టుగా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా అలచల్ చేస్తుంది. సో ఒకవైపు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా లొంగిపోతారా అన్న కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ రియాలిటీలో పరిస్థితుల్లో చూసినప్పుడు వాళ్ళే ఒక దుర్గాప్రసాద్ని ఏమన్నా చేస్తారా, లేదు ఆల్రెడీ బీజాపూర్ కాంట్రాక్టర్ని చంపేశారు కదా, అంటే వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు చేస్తున్నారు కదా అంటే ఏదో ఒకటి రెండు ఏమైనా సంఘటన చేయగలిగే పరిస్థితులు ఎవరు ఉన్నారని తప్ప మొత్తంగా గతంలాగా మావోయిస్ట్ ఉద్యమం యాక్టివ్గా లేని పరిస్థితి, యాక్టివ్గా నడిపించే వాళ్ళు కూడా లేని పరిస్థితి. రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఉన్న వాళ్ళు దాదాపుగా లొంగిపోవటమా, చనిపోవటమా, ఇంకేదో జరిగిపోతుంది. కాబట్టి మావోయిస్ట్ ఉద్యమం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, నడపలేని పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో దేవుజీ లొంగిపోవటానికి సిద్ధమయ్యారా? దేవుజీ లొంగుబాటుతోటి మావోయిస్టు ఉద్యమం కనుమరుగు కాబోతుందా? ఒకప్పుడు బెంగాల్లో నక్సల్బరీ ప్రాంతంలో పుట్టిన మావోయిస్ట్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో క్లోజ్ కాబోతుంది. తెలంగాణ గడ్డ మీద క్లోజ్ కాబోతుంది. దీన్ని దశాబ్దాలుగా కొనసాగిన ఉద్యమం. ఈ ఉద్యమం మీద మంచి అభిప్రాయం ఉంది, చెడు అభిప్రాయం ఉంది. ఈ దారి కరెక్ట్ కాదని ఉంది, వాళ్ళ సిద్ధాంతమే కరెక్టు అని ఉంది. రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ ఉద్యమం మీద. భిన్నాభిప్రాయాల మధ్య దశాబ్దాలుగా కొనసాగిన ఉద్యమం ఇక తెలంగాణ గడ్డ మీద ముగిపోతుంది దేవుజీ లొంగిబాటుతో అనేటువంటి కథనాలు ప్రచురితం అవుతున్నాయి. అయితే నేనంటే మాత్రం లొంగిపోయిందాకా నమ్మటానికి లేదు. లొంగిపోయిందాకా దేవుజీ లొంగిపోయాడని నమ్మటానికి లేదు. చూద్దాం, లొంగిపోతే మాత్రం ఒక పెద్ద ఆశ్చర్యమే. ఇక మావోయిస్ట్ ఉద్యమం, అదే తుపాకులు పట్టుకున్నటువంటి ఉద్యమం ఆగిపోయినట్టే లెక్క. ఈ అడవిలో అన్నలు లేనట్టే లెక్క. కాకపోతే వీళ్ళు కొన్ని కీలకమైన డిమాండ్ని ఇండైరెక్ట్గా ఉంచుతున్నారు. మరి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏమి క్లారిటీ ఇవ్వట్లేదు. అడవుల్ని మేము నరకం, అడవుల్ని కార్పొరేట్లకు అప్పచెప్పం, ఆదివాసీల జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం, ఇలాంటి కొన్ని డిమాండ్ ఏదో వాళ్ళు అడుగుతున్నట్టున్నారు. అంటే వాళ్ళు రకరకాల లేఖల రూపంలో వాళ్ళు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నారు కదా. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఏమి ఎవరితో చర్చ జరపట్లేదు, కానీ మావోయిస్టు సానుభూతి పనులు, ప్రజా సంఘాల వాళ్ళు బయట ఇదే విషయాలు మాట్లాడుతున్నారు కదా. ఈ విషయాల మీద మాత్రం కేంద్రం క్లారిటీ ఉంటుంది. కాకపోతే మావోయిస్టుల ఏరివేత మాత్రం చాలా సీరియస్గా, చాలా అంటే చాలా సీరియస్గా గత సంవత్సర కాలంగా ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఆపరేషన్ కగాను తట్టుకొని నిలబడగలిగే పరిస్థితి మావోయిస్టులకి ఏమాత్రం లేదు. ప్రభుత్వం దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర టెక్నాలజీ ఉంది, ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది. సో కాబట్టి వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగే పరిస్థితుల్లో ఇవాళ మావోయిస్టులు ఉద్యమం లేదు. కాబట్టి ఉద్యమం రూపం మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పద్ధతిలోకి మావోయిస్టు ఉద్యమం మారబోతుందా లేదా, దానికి తెలంగాణ వేదిక కాబోయేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.